कौसल्या सुप्रजा रामः पूर्वा सन्ध्या प्रवर्तते। उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्हिकम्। कौसल्या सुप्रजा रामः पूर्वा सन्ध्या प्रवर्तते। उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्हिकम्। उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु। उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु। मातः समस्त जगतां मधुकैटभारेः वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते। श्रीस्वामिनि श्रितजनप्रियदानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम्। मातः సాలువ నరసింహరాయలు క్రీస్తు శతకం 1470లో భార్య, 2 కుమారులు తన పేర్లతో సంపంగి ప్రదక్షిణ 4 మూలలలో 4 స్తంభాల మండపాన్ని నిర్మించాడు. క్రీస్తు శతకం 1473లో తిరుమల రాయ మండపానికి వేదిక నిర్మించాడు, ఉత్సవాలు జరిపించాడు. శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శతకం 1513 నుండి 1521 వరకు 7 సార్లు తిరుమలకి వచ్చి ఎన్నో కానుకలు సమర్పించాడు, ఉత్సవాలు నిర్మించాడు. రాయలు 1513 ఫిబ్రవరి 10న 25 వెండి ఫలాలను ఇవ్వగా స్వామివారి పాల ఆరగింపు కొరకు రాయలు దేవేరులు 2 బంగారు గిన్నెలు ఇచ్చారు. 1513 మే 2న రెండవసారి, 1513 జూన్ 13న మూడోసారి తిరుమలను సందర్శించి మూల విరాట్కు ఆభరణాలు, ఉత్సవమూర్తులకు 3 మణిమాణిక్య కిరీటాలు సమర్పించాడు. నిత్య నైవేద్యానికి 5 గ్రామాలను కానుకగా ఇచ్చాడు. 1514 జూన్ 6న 4వసారి తిరుమలను దర్శించి 30,000 వరహాలతో కనకాభిషేకం చేశాడు. నిత్య ఆరాధన కోసం తాళ్లపాక గ్రామాన్ని దానం ఇచ్చాడు. 1517 జనవరి 2న 5వసారి తిరుమలకు వచ్చి ఆలయ ప్రాంగణంలో తమ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నాడు. 1518 సెప్టెంబర్ 9న ఆనంద నిలయానికి బంగారు పోత చేయించాడు. 1518లో 6వసారి, 1521 ఫిబ్రవరి 17న 7వసారి తిరుమలకు వచ్చి నవరత్న కులాయిని పీతాంబరీలను సమర్పించాడు. అచ్యుతరాయలు 1530లో ఉత్సవాలు నిర్వహించాడు. ఆలయానికి ఎన్నో గ్రామాలు, భూములను కానుకగా ఇచ్చాడు. 16వ శతాబ్దం చివరలో తిరుమల రాయలు అన్న ఉయ్యాల మండపాన్ని విస్తరింపజేసి ఉత్సవాలు నిర్వహించాడు. 1570లో వెంకటాపతి రాయలు చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు.